నమస్తే, వెల్కమ్ టు టైమ్ 24x7 టీవీ. మాలలకైతే అన్యాయం జరుగుతుంది. ఎస్సీ వర్గీకరణలో కూడా వాళ్ళకి కొంచెం అన్యాయం జరిగింది. ఎక్కువ ఉన్నా కానీ మాకు తక్కువ రిజర్వేషన్ ఇచ్చారు, వాళ్ళకి ఎక్కువ ఇచ్చారు, కొంతమందికి ఎక్కువ ఇచ్చారు, కొంతమందికి తక్కువ ఇచ్చారు అని చెప్పి దానిపై కూడా వీళ్ళు మాలలందరూ కూడా ఇక్కడ ప్రెస్ మీట్ అయితే పెట్టడం చూస్తున్నాను. మనం ఇప్పుడు మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే బ్రదర్. అన్న, ఇప్పుడు మాలలందరికీ కూడా అన్యాయం జరిగిందని చెప్తున్నారు. అసలు ఏ విధంగా జరిగింది, ఎట్లా జరిగింది? ఒకవేళ ఇప్పుడు మీ మాలలలో కూడా మంత్రులు ఉన్నారు, వాళ్ళు అందరూ కూడా మీ తరపున మాట్లాడట్లేదని అనుకుంటున్నారు. ఏ విధంగా అవుతుంది, ఎట్లా అవుతుంది? ఇప్పుడు మీరు అన్నారు ముందు కొంచెం కాదు అన్యాయం, అసలు రిజర్వేషన్ లేకుండా పోయినాయి. మాల 26 కులాలకి, గ్రూప్ 1 ఉన్న 15 కులాలకి, గ్రూప్ 2 ఉన్న 17 కులాలకి, 58 కులాలకు రిజర్వేషన్ లేవండి. ఇప్పుడు వాళ్ళు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇప్పించడంలో నరేంద్ర మోడీ సహకరించడం వల్ల సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ వచ్చినాయని మందకృష్ణ గారు చెప్పారు. ఆ గైడ్ లైన్స్ ప్రకారము కూడా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయలేదు. రేవంత్ రెడ్డి గారు ఆ యొక్క రిపోర్టును ఇమీడియట్ గా తీసుకొని ఆ మేధావులతో చర్చించి, నిపుణులతో చర్చించి, అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడి, మరి ఇది పెద్ద జటిలమైన సమస్య, స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిపోయినప్పటికీ ఈ దళితుల వర్గీకరణ అంశం అనేటువంటిది చర్చలో ఉంది కదా, దీన్ని ఎట్లా పంపిణీ జరగాలని నిపుణులతో కదా చర్చించాలి. ఇప్పుడు నువ్వు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పార్లమెంట్ ద్వారా తెచ్చారండి, చాలా చట్టాలు కూడా పార్లమెంట్ ద్వారా చెప్పారు. ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించి కూడా పార్లమెంట్ చేయాలి. అంటే దళితుల పౌరసత్వానికి సంబంధించిన అంశము రాష్ట్రాలకు, జిల్లాలకు ఇవ్వడం వల్ల రేపు భవిష్యత్తులో వీళ్ళను రిజర్వేషన్ లేకుండా చేయడం భాగంగా, ఎత్తుగడలో భాగంగా ఈ తీర్పు వచ్చింది. ఆ తీర్పు ప్రకారం జరగాలని మేము అంతా కోరుతున్నాం కదా. జరిగింది కదా. అంటే బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు కూడా మాట ఇచ్చారు, మందకృష్ణ మాదిక్ గారికి కూడా మాట ఇచ్చి ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పడం కూడా చూసాము. సుప్రీంకోర్టులో కూడా ఉండే. జనరల్ మీరు అన్నట్టు నరేంద్ర మోడీ బీజేపీ, రేవంత్ రెడ్డి కాంగ్రెస్. మరి నువ్వు నరేంద్ర మోడీ బీజేపీ చెప్పినట్టు నరేంద్ర మోడీ వింటాడా, లేకపోతే కాంగ్రెస్ అధిష్టానము మన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అయినకు? అందుకని నమ్ముతలేదు. రేవంత్ రెడ్డి హై స్కూల్, ప్రైమరీ స్కూల్ ఒక చదువుతాడు, హై స్కూల్ ఒక స్కూల్లో చదువుతాడు, ఇంటర్మీడియట్ ఒకటి, డిగ్రీ ఒకటి. ఆయన ఈ రోజు ఉద్యోగం మాత్రం కాంగ్రెస్ లో చేస్తున్నాడు. అంటే ఏ విధంగా చెప్తున్నారు అంటే ఉద్యోగం ఇందులో చేస్తున్నాడు ఆయన చెప్పిండు. అంటే ఆయన ఏబీపీలో పనిచేసిండు, టీడీపీలో పనిచేసిండు, టిఆర్ఎస్ లో పనిచేసిండు, ఇప్పుడు కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి గురించి వచ్చిండు. రేపు వీళ్ళు పక్కకు పెడితే రేపు ముఖ్యమంత్రి బీజేపీ ఇస్తే కూడా పోతాడు, లేకపోతే ఇంకో పార్టీ ఇస్తే కూడా వెళ్ళిపోతాడు. ఆయనకు ఒక క్లారిటీ, ఒక నైతిక విలువలతో ఉండే పని విధానం లేదు. ఈ రోజు నువ్వు చేసిన వర్గీకరణ వల్ల ఈరోజు మొత్తం 58 కులాలు రిజర్వేషన్ లేకుండా పోయినాయండి. ఎందుకు నువ్వు మంత్రులు ఉపసంఘం వేసినావు? మాల ఎమ్మెల్యేతో, మాది ఎమ్మెల్యేతో, ఎంపీలతో, మంత్రులతో మాట్లాడాలి కదా. అయినా కానీ మాల సామాజిక వర్గానికి సంబంధించిన డిప్యూటీ సీఎం, ఆ స్పీకర్ అనేట ఆయన ఉన్నాడు, గడ్డం ప్రసాద్ కుమార్, వివేక్ గారు ఉన్నారు, ఇంకా ఎమ్మెల్యేలు, ఎంపీలతో మాట్లాడాలి కదా. ఎందుకు 5 నెలలు అవుతుంది రిజర్వేషన్ వర్గీకరణ జరిగి, ఎందుకు మాట్లాడతలేరు? మాల కమ్యూనిటీ కాదా మీరు? అంటే మీరు పోయి వివేక్ వెంకటస్వామిని కలిసారా? మరి ఇట్లా అవుతుంది, మనకి అన్యాయం. వెంకటస్వామి గారిని కలిసాము, బట్టి విక్రమార్క గారిని కలిసాము, మాలల నుంచి ఉన్న ప్రసాద్ కుమార్ గారు కూడా అడిగాము. మరి ఆ ప్రసాద్ కుమార్ మాలనా మాదిగనా తెలియదు. ఆయన కూడా మాల కోటలో స్పీకర్ అయిండు. ఆయన మరి కుల సర్టిఫికేట్ చూపించాలి రేపు. ఇప్పుడు బట్టి విక్రమార్క నేను వైఎస్ రాజశేఖర రెడ్డి లాగా సింగుల్ అనుకుంటూ ఉన్నాడు, కానీ కులానికి రిజర్వేషన్ లో అన్యాయం జరుగుతుంటే మాట్లాడతలేడు. ముఖ్యంగా అద్దంకి దయాకర్ గారు, ఆయన మొన్నటిదాకా మాలమానాడు జాతీయ అధ్యక్షుడు అంటే ఉండే, ఇప్పుడు ఆయన జనరల్ లీడర్ అయిపోయాడు. ఈ రోజు ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ లో మీరు కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ వేయలేదా అని మొన్న వాళ్ళు అడిగితే, నిన్న డిప్యూటీ సీఎం దగ్గర కూర్చొని కోదండరామ్ గారితో మాట్లాడుతుండు. కానీ మరి ఇప్పుడు రిజర్వేషన్ లేకుండా పోయి 1 year గా కొట్లాడుతూ ఉంటే ఎందుకైనా నోరెత్తి మాట్లాడతలేదు? 24 గంటలు మన సీఎం గారితో ఉంటుండు కదా. అంటే ఇది నిజంగా మాల ప్రజాప్రతినిధులు వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం మాల కమ్యూనిటీకి ద్రోహం చేశారు. ముఖ్యంగా మేధావి వర్గం ఉంది మాలల్లా, వాళ్ళు జనరల్ లీడర్, జనరల్ మేధావులు మాలల గురించి మాట్లాడరు, మాలల గురించి రాయరు, పాటలు రాయరు, పాటలు వాడరు, ఆర్టికల్స్ కూడా రాయరు. సమన్యాయం పాటిస్తున్నారట్టుంది మీ వాళ్ళందరూ. మా వాళ్ళు వాళ్ళు జనరల్ గానే ఉంటున్నారు. అందుకే మీరు జనరల్ గా ఉండాలనుకుంటే రిజర్వేషన్ రద్దు చేసుకోండి, మాల సర్టిఫికేట్ రద్దు చేసుకోండి, మేము ఓసీలలో కలిసిపోతామని వెళ్ళిపోండి. మీరు ఆ కమ్యూనిటీ ప్రతినిధులుగా ఉండి ఆ కమ్యూనిటీ సమస్యలు మాట్లాడకపోతే మీరేందే మా కులం తరపున రిజర్వేషన్ తీసుకునేది? తెలంగాణలో ఉన్న 30 లక్షల మంది మాలలంతా కూడా రగిలిపోతున్నారు. ఈ 5 నెలల్లో 4th సోషల్ వెల్ఫేర్ సీట్ నుంచి మొదలు పెడితే ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్, పిహెచ్డీలలో మొత్తం అన్యాయం జరుగుతుంది.
ముఖ్యంగా దామోదర్ రాయ నరసింహ గారు మొత్తం మాదిగ ఎమ్మెల్యేలు అందరు కలుపుకొని ముఖ్యమంత్రి దగ్గర స్వీట్లు పంచుకుంటే మరి మనకు అన్యాయం జరుగుతుందని మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎందుకు ఒక మీటింగ్ పెట్టుకోలేదు? ఇప్పుడు అదే విధంగా బీఆర్ఎస్ ఉన్న మాలలు కానీ బీజేపీలు ఉన్న మాలలు కానీ ఇంకా మిగతా పార్టీలు ఉన్న మాలలు అరే మన అస్తిత్వానికి ప్రమాదం అవుతుందా, మనకు రిజర్వేషన్ లేకుండా పోతున్నాయి, మన ప్రజలంతా కూడగడదామని ఎందుకు చేయలేకపోతున్నారు? ఐక్యత అనేది లేదనుకోవచ్చా మీ దాంట్లో? ఐక్యత లేదు కాబట్టి మాలలకు గొంతుకొస్తున్న మాట్లాడతలేరండి. మొత్తం మేము తెలంగాణ అంతా కూడా 33 జిల్లాలలో 33 మీటింగ్లు పెట్టి డిసెంబర్ 1న 10 లక్షల మందితో భారీ బహిరంగ సభ చేసినాం. ఏమైపోయిందంటే ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అయింది. మా జనాలను చూపించినాము. మా మీటింగ్ వల్ల మా వివేక్ గారికి మంత్రి వచ్చింది, మాల సామాజిక వర్గానికి రిజర్వేషన్ పోయింది. ఈ స్పీకరు అన్నట్టయినా ఏం చేస్తుండు, బట్టి విక్రమార్క ఏం చేస్తున్నాడు, వివేక్ గారు అదేవిధంగా మాల ఎమ్మెల్యేలు ఎంపీలు ఏం చేస్తున్నారు మాకు అర్థమవుతలేదు. ప్రజలంతా కూడా ఊర్లోకి వస్తే వాళ్ళను అసలు అడ్డుకునడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే మేము ఒకటే రేపు అసెంబ్లీ నడుస్తుంది, అసెంబ్లీలలో ముఖ్యమంత్రి దగ్గరికి మాల ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు పోయి మా కమ్యూనిటీకి అన్యాయం జరిగిందా మనం సరి చేయాలి, మనం వాళ్ళకు రిజర్వేషన్ 2% అన్యాయం చేయాలి, 20 లోపు 2 రోస్టర్లు ఉండాలి. మరి మాకు రిజర్వేషన్ లేకుండా 20 లోపు ఓసీలకు 6 ఉన్నాయి రోస్టర్లు, బీసీలకు 6 ఉన్నాయి, ఎస్టీలకు 2 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 2 ఉన్నాయి, ఎకనామికల్ గా ఉన్న మన వికలాంగులకు 2 ఉన్నాయి. కానీ మాకెందుకు అన్యాయం చేశారు? అంటే మేము అంత అభివృద్ధి చెందినమా? అంటే మాకు అత్యంత రెండవ అంటే మమ్మల్ని పెట్టాల్సిన గ్రూపు ఈ రెండవ గ్రూపు. ఓకే, అంటే ఇప్పుడు 58 కులాలు మీరు చేసిన వర్గీకరణ వల్ల నష్టపోయారు. గ్రూప్ 1 ఉన్న వాళ్ళకు 7 రోస్టర్ ఉంటే వాళ్ళు ఎట్లా అభివృద్ధి చెందుతారండి? అత్యంత వెనుకబడే వాళ్ళకి 2వ 1వ ఇవ్వాలి కదా. ఇది రేవంత్ రెడ్డి అవగాహన రాహిత్యంతో మందకృష్ణకు భయపడి నరేంద్ర మోడీ చెప్పినట్టు విన్నాడు కాబట్టి ఈరోజు ఇదంతా పంచాయతీ. జనాభా లెక్కలు బీసీలు చేసిరు, వర్గీకరణ ఏమో దళితులు చేశారు. అంటే ఇంత దుర్మార్గము, ఇంత అన్యాయము, ఇంత అప్రజాస్వామికంగా చేస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అంటే ఒకవేళ చూసుకోవచ్చు, ఇప్పుడు ఒకవేళ అసెంబ్లీలో మీ మాల మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఒకవేళ ఈ చర్చను తీసుకురాకపోతే మీకు వచ్చే కార్యాచరణ ఏంటి? తప్పకుండా ఆ కమ్యూనిటీ నుంచి ప్రాతినిధ్యం వహించే వాళ్ళు మాట్లాడకపోతే మేము అడ్డుకుంటాం. మీరు మాల యొక్క సర్టిఫికెట్ ను మీరు రద్దు చేసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. క్షేత్ర స్థాయిలో అందరినీ ఏకం చేసి మాట్లాడకపోతే కమ్యూనిటీ నుంచి కూడా బహిష్కరించడానికి మాల కమ్యూనిటీ సిద్ధంగా ఉంది. లేకపోతే నేను ఇప్పుడే చెప్తున్నాను, మీరు డిప్యూటీ సీఎమా, స్పీకరా, మంత్రుల, ఎమ్మెల్యేలా కాదు, మీరు కమ్యూనిటీ తరపున నిలబడండి. కమ్యూనిటీ యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ అభివృద్ధిలో భాగస్వామి కాండి. మీరు వారసత్వ రాజకీయాలు చేస్తూ మీ వ్యక్తిగత స్వార్థం గురించి పనిచేస్తే తప్పకుండా రాజకీయంగా పొందబెట్టడానికి రేవంత్ రెడ్డిని, మిమ్మల్ని ఇది చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అంశం అని చెప్పేసి అని కూడా వాళ్ళకు గుర్తు చేస్తాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.